రామగుండం కార్పొరేషన్ 2వ డివిజన్ పరిధిలోని న్యూ పోరట్పల్లి కాలనీలో రోడ్లు బురదమయంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎన్టీపీసీ పట్టణ బీఆర్ఎస్ కమిటీ అధ్యక్షుడు ఈదునూరి శ్రీకాంత్ ఆరోపించారు. స్థానిక కార్పొరేటర్ నిర్లక్ష్యం కారణంగా కాలనీ వాసులు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారని ఆయన విమర్శించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో రోడ్లపై నీరు నిలిచిపోయి ప్రజల రాకపోకలు సైతం ఇబ్బందికరంగా మారాయని కాలనీ వాసులు పేర్కొంటున్నట్లు ఆయన తెలిపారు. నిత్యావసర పనుల కోసం బయటకు వెళ్లే ప్రజలు, విద్యార్థులు, వృద్ధులు తీవ్ర అవస్థలు పడుతున్నారని అన్నారు. న్యూ పోరట్పల్లి కాలనీలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలను వెంటనే పరిష్కరించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఈదునూరి శ్రీకాంత్ సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు. 12 సంవత్సరాల నుంచి ఈ సమస్య ఇట్లనే ఉండడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ నాయకులకు 2 సార్లు నాయకులను ఎన్నుకోవడం జరిగింది, ఓట్లు వేయడం జరిగింది. మరి వాళ్ళు ఎవరు మారిన కొద్దీ, కొత్త వాళ్ళు వచ్చిన కొద్దీ వాళ్ళు ఏం చెప్పేటువంటి సమాధానం ఏంటిదంటే, ఈ రోడ్లు మా చేతిలో లేవు, మేము ఏం చేస్తాం, నీళ్ళు ఆగితే మేము ఏం చేస్తాం, వర్షం పడితే ఏం చేస్తాము, మేము చేసేది ఏం లేదు కదా అని చెప్పేసి అని కుంటి సాకులు చెప్పడము, అదే ఎద్దేవా చేసినట్టు మాట్లాడడము. మరి ప్రజల నుంచి ఓట్లు అడిగేటప్పుడు ఎంతో శ్రద్ధగా మరి అందరికి ఇంటికి గడప గడపకు తిరిగి మీ సమస్య తీరుస్తామని చెప్పేసి మరి వాళ్ళను మాయ చేసి మభ్యపెట్టి ఓట్లు వేసుకొని గెలిచినాక మరి ఈరోజు మా చేతిలో ఏం లేదు అని చెప్పి మరి ఇక్కడ కార్పొరేటర్ గారు మా చేతులు ఎత్తేయడం అనేది చాలా దురదృష్టకరము. మరి ఆయనకు అవగాహన ఉన్నదా లేదా, ఇక్కడ ప్రజా సమస్య తీర్చేటువంటి అవకాశం ఉందా లేదా, మరి ఇది ఎవరు చేస్తే అవుతుందో చెప్తే మరి వాళ్ళ దగ్గర పోయి అడుగుతాం. ఇక్కడ కార్పొరేటర్గా నేను ఎన్నుకున్నాం. ఇక్కడ ప్రజలందరూ కలిసి ఇక్కడ బాపన్న అయితే ఇంతకుముందు ఆయన చేయలేదు, సరే ఉన్నదానిలో ఒక బెస్ట్ అనుకొని వాళ్ళు మీకు అవకాశం ఇవ్వడం జరిగింది. మరి ఆ అవకాశాన్ని మీరు ప్రజలు ప్రశ్నించినప్పుడు, వాళ్ళు అసౌకర్యపడ్డప్పుడు, మీరు దాన్ని అడిగినప్పుడు మీరు ఎద్దేవేయడం, మొన్న వరదలు వచ్చి నీళ్ళు వచ్చి ఆడ ఎస్టీ కాలనీలో కూడా నీళ్ళు వచ్చి మరి అటు పోతే వాళ్ళు అడిగినటువంటి సందర్భం, వాళ్ళు మరి మా పరిస్థితి ఏంది బాపన్న అని చెప్పి అడిగారట. అడిగితే మరి నేను ఇట్లా వర్షం ఆపితే అవుతుందా అని హేళన చేసేటువంటి మాటలు మాట్లాడడం. మరి ఇప్పుడు వర్షం అయితే ఎవరు ఆపితే ఆగేది కాదు, కానీ వాళ్ళకు అవసరాలు అయితే తీర్చాలి కదా. వాళ్ళకు ఆకలి అయితే దూపు అవుతుంది, వాళ్ళకి నిత్యావసరాలు ఏదైనా ఒకటి ఇబ్బంది ఉంటుంది, వాళ్ళ నిత్యావసరాలు అన్నీ తడిచిపోయి ఉన్నాయి. వాళ్ళ సమస్యను వాళ్ళని షిఫ్ట్ చేయడం లేకపోతే ఏదన్నా ఒకటి కార్యాచరణ తీసుకునేటువంటి అవసరం తీసుకోవాలి కానీ వాళ్ళని హేళన చేసినట్టు మాట్లాడడం, బాధ్యతారహితంగా మాట్లాడడము, బాధ్యతాయుతంగా వ్యవహరించాలి కానీ బాధ్యతారహితంగా మాట్లాడడం ఏంటి ఇదంతా? నువ్వు ఇక్కడ కార్పొరేటర్ గెలిచింది ఇట్లా నీ ఇష్టానికి ఏదో వ్యవహరించడానికి కాదు. ఇక్కడ ప్రజల సమస్యలని తీర్చాలి, అడిగిన దానికి సమాధానం చెప్పాలి. ఇక్కడ రోడ్లు వేస్తామని చెప్పేసి అన్నారు. ఈ డ్రైనేజీలన్నీ ఒక్కటి కూడా రెయిన్ వాటర్ పోవడానికి ఒక్కటి కూడా ఓపెన్ డ్రైన్ లేదు, క్లియర్గా లేదు. ఇళ్ళకే నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. అసలు అన్ని రోడ్లు అట్లా అదే విధంగా ఉన్నాయి. డౌన్ ఇక్కడ ఎవరు చేస్తారు? సూపర్వైజర్తో చేపిస్తావా, మున్సిపల్ కమిషనర్ గారితో చేపిస్తావా, ఎమ్మెల్యే మన మేయర్ గారితో చేపిస్తావా అనేది ఇక నువ్వు ఏదో ఒకటి నిర్ణయం తీసుకొని వాళ్ళను కోఆర్డినేషన్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి మా 2వ డివిజన్ ఉన్నటువంటి ప్రజానికానికి నువ్వు ఎప్పుడు అందుబాటులో వండుకుంటూ ఉండేటువంటి పని అనేది. నువ్వు ఎక్కడో తిరుగుతే కాదు, ఎక్కడికో పోయి ఎక్కడో తిరిగి నువ్వు ఎక్కడో పూట గడిపేటువంటి పరిస్థితి. 5 ఏళ్ళు నువ్వు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు నిత్యం నువ్వు పరిష్కరించే దానికోసమే నీ టైం అంతా నువ్వు కేటాయించాలి. ఎందుకంటే నువ్వు ప్రజాప్రతినిధిగా ఇక్కడ ఎన్నికైనటువంటి. ఈ కార్యక్రమంలో నస్పూరి నాగలక్ష్మి, కాటికూరి కనకలక్ష్మి, గోషిక శ్రీనివాస్, భోగి నారాయణ, కె సమ్మయ్య, బాఘి స్వామి, బి కొమరయ్య, ఎం రమేష్, కె అరుణ్ తదితరులు పాల్గొన్నారు.